సభ్యుల ప్రవర్తనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జల దినోత్సవం సందర్భంగా వైసీపీ సభ్యులు ప్రతిజ్ఞను బహిష్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. బాధ్యతగా ఈ కార్యక్రమాలు చేయడం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. అధ్యక్ష అవసరం ఒక ప్రశాంతమైన వాతావరణంలో చర్చలు జరిగితే రాష్ట్ర ప్రజానికానికి ఎంత ఫలితాలు వస్తాయి అధ్యక్ష అర్థమవుతుంది. ఏంటి దౌర్భాగ్యం, వాళ్ళు అరుస్తూ ఉంటే నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పోడియం దగ్గర కూర్చుంటే నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గం సార్ అది. ఈరోజు ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోతే పులివెందల్లో అధ్యక్ష 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి పెట్టిన పంట చీనీ తోటలు, అదే మరి అరటి తోటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి. అలాంటి ఎండిపోయే పరిస్థితి వచ్చిన దాంట్లో నీళ్ళు ఇచ్చి అక్కడ పంట కాపాడితే 350 కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తిని కాపాడాం. అది కాపాడినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి, మనం చేశాం కాపాడామనే తృప్తి. అధ్యక్ష నేను అడుగుతున్నా, ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు, నీళ్లు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. నీళ్లు ఇవ్వమని ఎప్పుడన్నా అడిగారు అధ్యక్ష? మా ఊరికి నీళ్లు ఇవ్వండి, మా దగ్గర అరటి తోటలు ఎండిపోతాను ఒక్కరోజు మాట్లాడారు అధ్యక్ష అతను ఈ హౌస్లో? అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చారు, ఇప్పుడు కూడా అడుగుపడుతున్నారు. మొన్న మీకు ఎంత బాధ అంటే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకి అడ్డు, పట్టిసీమకు అడ్డు, పట్టిసీమ అవుతానే దానికి లేనిపోని ఆరోపణలు. అక్కడి నుంచి కడాన వాళ్ళ ప్రాంతాలకి, వాళ్ళ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గాలేరు నగిరి, ఆ ప్రాజెక్టుకి అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా అక్కడ మేము ల్యాండ్ ఎక్విజిషన్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటే దానికి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు నేను భయపడి ఉంటే, లేకపోతే ఇలాంటి అపోజిషన్ ఉంది కాబట్టి ఈ అపోజిషన్ నన్ను అడ్డుపడుతున్నారని చెప్పి నేను ఎన్నికపోతే వాట్ ఈస్ ది మెసేజ్? ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి మీదనే ఈ మాదిరిగా మాట్లాడే పరిస్థితి వస్తే ఇది రౌడీయిజం కాకపోతే ఏంటి? సబ్జెక్ట్ మాట్లాడి మేము వింటాం, మీరు తప్పులు మాట్లాడితే మేము